నమో గురుభ్యః. మనము మన గంగన గారిచ్చిన భాగవతంలోని 5వ స్కందానికి అర్థం చూస్తూ వెళ్తూ ఉన్నాము. మన భరతుడి కథ అధ్యయనం చేస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన భరతుడు భార్యా బిడ్డలను, రాజ్యాన్ని, అంతఃపురాలను, భోగాలను అన్నింటినీ వదిలిపెట్టి తనొక్కడే ఆత్మ సాధన కోసం వానప్రస్థం చేశాడు పాపం. కానీ అక్కడ ఒక జింక కూన తల్లి లేక అనాథ అయి ఉంటే, దానిపైన మోహం పెంచుకున్నాడు. దాన్ని చూస్తూ వెళ్తూ ఉన్నాం మనం. ఆయన పరిస్థితి, ఆయన జారిపోవడం ఎట్లా ఉన్నది, ఏమి కథ అని విచారణ చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే, ఎవరో ఎక్కడో జారిపోయాట. ఆయనేంటో జింక మీద మనసు పెట్టుకొని జింకలాగా పుట్టాడు. తర్వాత మళ్ళీ ఆ దేహం వదిలిపెట్టి మనిషిలాగా పుట్టాడు. మళ్ళీ అక్కడి నుంచి ఆయన స్థితిని చేరుకున్నాడు అని ఎవరో ఎవరి గురించో ఏంటో చెప్పుకున్నారంటే మనకేం ఉపయోగము? అంత మాత్రానికే సరిపోదు. మనము మన పరంగా దాన్ని అన్వయం చేసుకుని ఎక్కడెక్కడ జారుతున్నానో, ఎక్కడ ఆగుతున్నానో అని అర్థం చేసుకోగలగాలి. అందుకోసము మన గురించి మనకు చెప్పడం కోసమే ఇటువంటి డ్రై సబ్జెక్ట్, హార్డ్ సబ్జెక్ట్, ఒకవైపు హార్డ్ సబ్జెక్ట్, ఒకవైపు డ్రై సబ్జెక్ట్, దాన్ని చెప్పడానికి గూడా చాలా కష్టము. అటువంటి దాన్ని పెట్టుకుని మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కథల్లో పెట్టి చెప్పాలి మరి. మనసు పట్టుకునేందుకు. అందుకని చెప్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరో ఎక్కడో ఏంటో జరిగిందిట గాదు. జనరల్‌గా జరుగుతూ ఉన్నదాన్ని చూపిస్తూ ఉన్నారు. మనవాడు పాపము జింక పిల్ల స్వాశ్రమ పరిభ్రష్టమైపోయిందని ఓహో! బాధపడుతూ ఉన్నాడు. ఓహో! ఎంతో తపన పొందుతూ ఉన్నాడు. ఈ పదం చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, తన ఆశ్రమం నుంచి, తన స్వస్థితి నుంచి భ్రష్టమైపోయిందెవరు? భ్రంశమయ్యింది ఎవరు? స్వాశ్రమం, ఆత్మాశ్రమం నుంచి, ఆత్మే ఆశ్రమంగా, ఆత్మే ఆశ్రయంగా ఉండవలసిందెవరు? ప్రతివాడు తన స్థితిలో ఉండాలనుకున్నవాడు. వాడి ఆశ్రమం నుంచి, స్వాశ్రమం నుంచి, స్వాత్మ నుంచి వాడు భ్రంశమయ్యే గదా ఈ దేహాల్లోకొచ్చింది. దాన్ని పట్టించుకోకుండా ఇంట్లో పిల్లలు బయటికెళ్లారు, ఇంకా ఇంటికి రాలేదు. భార్య బయటికెళ్ళింది, రాలేదు. భర్త ఎక్కడికో వెళ్ళాడు, పొద్దున ఆఫీస్‌కి ఇంకా రాలేదు. ఏదో తల్లిదండ్రులేంటో అయ్యారు అనుకుంటూ ఇంక ఇదే చూస్తే, నువ్వు ముందు భ్రంశమైపోయేవి చూసుకుంటున్నావా? నువ్వు జారిపోయావు, భ్రంశమై పరిభ్రష్టమైపోయావు చూసుకున్నావా? అని అడుగుతూ ఉన్నట్టుగా హెచ్చరికగా కనిపించింది నాకిక్కడ. స్వాశ్రమ పరిభ్రష్టమయింది, జింక పిల్ల గాదు. అయ్యయ్యో! ఇంట్లో నుంచి పోయిందే, చాలా సేపయింది, ఇంకా ఇంటికి రాలేదే గాదు అది. ఎంత అల్పమైన విషయం, అసత్ విషయం అది. స్వాశ్రమం నుంచి యాక్చువల్‌గా పరిభ్రష్టము పరి పరి కంప్లీట్‌గా భ్రష్టమైపోయింది అన్ని వైపుల నుంచి ఎవరు? అది చూసుకోవడం చేతగాకుండా ఉన్న వాళ్ళందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నారు మన గురువుగారు. పైగా ఇంకొక విషయం కూడా చూద్దాము. పోయిన వారము నేను ఈ భ్రష్టమైపోవడం గురించి చెప్తూ, భ్రంశమైపోవడము, జారిపోవడం గురించి చెప్తూ, మన గురువుగారు భగవద్గీతలో ధ్యాయతో విషయాన్ పుంసః అని 2 పద్యాల్లో చెప్తూ వచ్చారు అని చెప్తూ వెళ్ళాను. దాన్ని వదిలిపెట్టకుండా పట్టుకుంటే మనము ఎంత దూరం జారామో, ఎక్కడ నిలదొక్కుకున్నాము అని తెలుసుకోవచ్చు. అందుకని మళ్ళీ ఒకసారి చూద్దాం. మన రెండో అధ్యాయంలో 62, 63 శ్లోకాల్లో 8 స్టెప్స్ చెప్పారు. జారిపోయేందుకు మార్గం, సోపానం, దిగుడు మెట్లు అవి. జారిపోయే మెట్లవి. జారుడు మెట్లు. పుంసః ఒక మనిషి ఉన్నాడనుకో, వాడు విషయాన్ ధ్యాయతః విషయాలను ధ్యానిస్తూ ఉన్నాడనుకో. ఇక్కడ మనవాడి ధ్యానము దేనిపైనుంది? జింక పిల్ల పైనుంది. అట్లా ఉంటే తేషు ఆ వస్తువులపైన, విషయాలపైన సంగః ఉపజాయతే సంగం కలుగుతుంది అని చెప్పారు. దాంతో సాంగత్యం పెట్టుకున్నాడు. ఎత్తుకొని తిరగడమో, దాన్ని ముద్దులాడడమో, దాంతోటే కలిసి పడుకోవడము, దాంతోటే తిరగడము, ఇంక దాని గురించే ఆలోచన చేస్తూ, చేస్తూ, చేస్తూ దానితోటే కంప్లీట్‌గా సంగం పెట్టుకున్నాడు. పూజ చేస్తూ గూడా దాంతో పాటే, అన్నం తింటూ దాంతో పాటే ఇంకట్లా.
ఆ సంగాత్ కామః సంజాయతే. ఆ సంగం వల్ల కామం కలుగుతుంది. అది బాగుండాలి. దానికేమి కష్టం గాకూడదు అని ఆ జింక మీద రకరకాల కోరికలన్నీ పెట్టుకున్నాడు. ఆ కామాత్ క్రోధః అభిజాయతే. కామం వల్ల క్రోధం కలిగింది. దానికేమవుతుందో ఏమో అని ఆ సింహాలొచ్చాయో, మీద పడిపోయాయో ఏంటో అని ద్వేషాలన్నీ పెంచుకున్నాడు. క్రోధాత్ భవతి సమ్మోహః. ఇంక మోహం కలిగిందాయనకి బాగా. ఈ సమ్మోహాత్ స్మృతి విభ్రమము, భ్రంశమిక్కడ మొదలవుతుంది. ఆ మోహం వల్ల స్మృతి విభ్రమము, స్మృతి నశించి, ఆ స్మృతి భ్రంశమయ్యిందంటే మాత్రం నువ్వెవరన్నా స్ఫురణ పోగొట్టుకున్నావంటే పూర్తిగా బుద్ధి నశించిపోతుంది. బుద్ధి నశిస్తే సర్వనాశము, ప్రణాశముంటుంది అని చెప్పారు. మనవాడు ఎంతవరకొచ్చాడు, మన పుంసహ, మన పురుషుడు, మన భరతుడు ఆ విషయాన్ని జింక పిల్లను ధ్యానిస్తూ కూర్చున్నాడు. పరధ్యానంలో ఉన్నాడు. ఆత్మ ధ్యానం పూర్తిగా వదిలిపెట్టేశాడు. చూపించారు గదా! మన గురువుగారిక్కడ. ఆత్మ ధ్యానాన్ని వదిలిపెట్టి అసలు పూజలవి చేసేవాడు. వాటిని కూడా వదిలిపెట్టేసాడింక. పూజలవి గూడా ఇంతకుముందు చేసేవాడు. అవి జారిపోయాయి. అది కూడా చూసుకోవడం ఆయనకి రావట్లేదు. సమస్తము కొన్ని రోజులకి క్రమంగా ఈ జింకను పోషించడం, పాలించడం, ప్రేమించడం, లాలించడం అన్న ధ్యానాలతో, ఈ పరధ్యానంతో ఆత్మ ధ్యానం మొత్తము సమస్తము జారిపోయింది. కాబట్టి అక్కడికొచ్చాడు మనవాడు. విషయాన్ని ధ్యానించి పరధ్యానంతో ఆత్మధ్యానం పోగొట్టుకున్నాడు. ధ్యానము, సమాధి అవన్నీ పోయాయి. ఆ తర్వాత వాటితో సంగం బెట్టుకున్నాడు. దాన్నెక్కడ చూపించారు? ఇంకా దాన్ని ఎత్తుకొని తిప్పడం. దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం. ఇంక దాని కోసం రకరకాల జస్టిఫికేషన్స్ అన్నీ పెట్టుకోవడం. అదెక్కడుంటే అక్కడే ఉండడం. ఆ రకంగా సంఘం బెట్టుకున్నాడు. ఆ తర్వాత కామము. అది బాగుండాలి అని ఆశలు. ఆశీపూర్వకంగా అయ్యయ్యో! అది బాగుండాలే అని దాని మీదే కోరిక. ఆ తర్వాతేమైంది? అప్పుడప్పుడు కోపాలు రావడం, అప్పుడప్పుడు ప్రేమలు రావడం. దానికేమన్నా అవుతుందేమో అని సింహాల పైన, వాటిపైన, నక్కల పైన, కుక్కల పైన, తోడేళ్ళ పైన ద్వేషాలన్నీ పెంచుకోవడం. అవన్నీ చేస్తూ బయలుదేరాడు మనవాడు. దాని తర్వాతేమైంది? మోహం. మోహం కలిగింది. ఎటువంటి మోహము? అయ్యో! అది వెళ్ళిపోయిందే, మళ్ళీ రాకపోతే ఎట్లా? నేనెంత అల్పుడిని, అభాగ్యుడిని అనుకుంటూ ఇంకా అదే మోహము. ప్రేమ అన్న పేరుతో. ధర్మం పైగా మోహము ఇంకా ముఖ్యంగా మోహం ఎట్లా ఉంది అంటే, ఆత్మ ధర్మాన్ని పోగొట్టుకుని, పరధర్మాలన్నీ పట్టుకుని, అదే చెయ్యాలి అని చెప్తున్నాడు పైగా ఇక్కడ. అసలు ఏవండీ పెద్దవాళ్ళందరూ ఏం చెప్తారండి, మనము మన దగ్గరికి ఎవరైనా వచ్చారు అంటే, మన పని గూడా మానుకుని వాటిని చూడవలసి ఉంటుంది అని మన పెద్దలు చెప్తారు గదండీ అని ఇక్కడెక్కడో ఒక పద్యాన్ని గూడా జస్టిఫికేషన్ అంతా గూడా చెప్తూ వస్తాడు. ఎక్కడ చెప్పుకున్నాడాయన? మునీంద్ర గణాలట. పెద్దలు, ఋషులేం చెప్తారు, శరణని మన దగ్గరికొచ్చిన దాన్ని మనము ఆశ్రయించిన దాన్ని జాగ్రత్తగా చూడాలని మనది కూడా మన పని గూడా కొంచెం పక్కన బెట్టి వాటిని పట్టించుకోవాలి అని మన పెద్దలు చెప్పారు గదా! అని ధర్మాధర్మాలని ఒకదాని పైన ఒకటి ఆపాదించుకుని అయథావత్తుగా చూస్తూ అటువంటి మోహాన్ని పొందాడాయన. మామూలు మోహం గాదు. సమ్యక్ మోహము. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం కోల్పోయాడు. అంతటి దుస్థితిలోకెళ్ళిపోయాడాయన. అంత భ్రంశము, అంత భ్రష్టుడయ్యాడు. ఆ సమ్మోహం వల్ల స్మృతి భ్రమించవలసి ఉన్నది. అంటే ఆయనకు తనెవరు అన్న స్మృతి నశించాలి టెక్నికలీ. అందరూ ఇక్కడ కూర్చున్న వింటూ ఉన్న వాళ్ళందరూ గూడా అక్కర్లేని విషయాల్ని ధ్యానించడం వల్లే ఇంత దూరం తెచ్చుకుని ఆత్మ స్మరణ, ఆత్మ స్మృతి పోగొట్టుకుని, బుద్ధి అంటే ఆత్మ జ్ఞానము కూడా నశించి, ఆత్మజ్ఞానం లేకుండా పోయేసరికి ఆత్మహత్య చేసుకుని మృత్యువులతో
జనన మరణాలతో నశించి ఉన్నవాళ్ళు ఇక్కడ కూర్చొని వింటూ ఉన్నారు. మొత్తం జారిపోయే ఉన్నారు. అందుకని ఇక్కడి నుంచి పైకెక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఫస్ట్ స్టెప్ ఏమి ఈ ప్రణాశము మాటి మాటికి వచ్చే మృత్యువుల పరంపరను తప్పించుకోవడానికి ఏం చేయాలి? బుద్ధి నాశంలో నుంచి ముందు బయటపడాలి. అంటే బుద్ధిని మళ్ళీ కల్పించుకోవాలి. ఏం బుద్ధి? ఏదో ఒక బుద్ధి, ప్రాపంచికమైన బుద్ధి పనిచేయదు. ఆత్మజ్ఞానం కావాలి. అందుకోసం ట్రై చేస్తున్నాము. ఆ జ్ఞానం వల్ల మనమెవరు అన్న స్మృతి కలుగుతుంది. దాంతో ఈ మోహం తొలగుతుంది. దాంతో కోపాలు, కోరికలు నశిస్తాయి. దాంతో అక్కర్లేని సాంగత్యాలు ఉండవు. ఆ సంఘాలన్నీ పోయి, విషయాలన్నీ నశించి, కేవలము ఆత్మ ఏమి అన్న నిధిధ్యాసతో ఉన్నాము అంటే, నా స్థితిలో నేనుండొచ్చు. మనము ఇక్కడి నుంచి మొత్తమే గ్రౌండ్ జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సర్వనాశం దగ్గరున్నాము. బుద్ధి నశించి కూర్చునున్నాము. అందుకని బుద్ధి మళ్ళీ తెచ్చుకుంటున్నాము. మనవాడికి అంత దుర్గతి లేదు పాపం. ఆయన ఏదో దాన్ని ధ్యానం చేశాడు పరధ్యానంగా ఉండి. దాంతో సంగం పెట్టుకుని కోపాలు, కోరికలతో మోహం తెచ్చుకుని ధర్మాధర్మ విచక్షణ పోవడమే మోహము. ఆ ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం కోల్పోయాడు. కానీ ఆయన ఇంతకు ముందు చేసిన సాధన ఎంత అంటే, ఆయన భరతుడు ఆ జన్మ వదిలిపెట్టినా గూడా, ఆ దేహాన్ని చాలించి ఇంకొక జన్మ, ఇంకొక దేహాన్ని పొందిన తర్వాత, పూర్వ స్మృతి మాత్రము ఉన్నది. పోగొట్టుకోలేదు. ఎంత దూరం జారాడు మనవాడు? ధ్యాయతో విషయాన్ పుంస దగ్గర నుంచి, ఆ విజాయితీ నుంచి క్రోధాద్భవతి సమ్మోహః వరకు జారాడంతే. 5 స్టెప్స్ జారాడు. ఓన్లీ 5 స్టెప్స్. 8 స్టెప్స్‌లో ఆయన 5 స్టెప్స్ జారాడు. ఇక్కడ ఆగిపోయాడు. స్మృతికి కూడా మళ్ళీ పోయుంటే ఇంక జింక లేదు. ఇంక దాని తర్వాత ఇంకేమీ లేదు. ఇంక ఇట్లానే ఇంక అన్ని జన్మలు ఇంక మొత్తం గొప్ప పరంపరలొచ్చేవి ఆయనకి. మళ్ళీ స్మృతి మొత్తం పోయి, బుద్ధి నశించి, ప్రణాశం కలిగి, మళ్ళీ జన్మలు, మరణాలు, జన్మలు, మరణాలు తెచ్చుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కాల్సొచ్చేది. కానీ లాస్ట్ 3 స్టెప్స్ ఉండగానే ఆయన ఆగిపోయాడు. ఎట్లా ఆగాడు? సొంతంగా గాదు. ఆయన చేసిన అంతవరకు చేసుకుంటూ వచ్చిన భగవదారాధన, ఆత్మాభ్యాసము ఆయన్ని వదిలిపెట్టలేదు. ఆయన జారడం మొదలుపెట్టగానే అది జారుడు బల్ల గాబట్టి, అంత వేగంగా జారి 5 స్టెప్స్, 5 స్టెప్స్ జారిపోయినా గూడా లాస్ట్ 3 స్టెప్స్ ఆగిపోయింది జారడము. ఎందుకు? ఆయన అభ్యాసము, ఆయన స్వాధ్యాయము, ఆయన సాధన, ఆయన జ్ఞాననిష్ట ఆయన్ని నిలిపేసింది, ఆపేసింది, పట్టుకుని ఆపేసిందాయన్ని. అంతటి ఉపకారం చేస్తుంది. కాబట్టి మనము ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోరాదు. ఎన్ని కర్మలున్నా సరే, వేరే పనులున్నాయి అని వెళ్తున్నారనుకోండి. వేరే పనులున్నాయి, మా అమ్మకు బాలేదు, నా కూతురు పెళ్లి, నా భర్తకు ఏదో చనిపోయాడు. కాబట్టి ఏవో పనులున్నాయి. అయితే ఆఫీస్ పనులున్నాయి, లేకపోతే నా పిల్లలు వెకేషన్‌కి పిలుస్తున్నారు అని ఏవో పనులు. లేకపోతే ఏదో పండుగలున్నాయి, తద్దినాలున్నాయి అనుకుంటూ ఏవో పనులు. లేదా ఇదిగో నేను వేరే గ్రూప్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నాను. అక్కడ గూడా చదువుకోవాలి. ఇక్కడ టైం లేదు అని. లేదా నేను ఇండియాకెళ్తాను, అండమాన్ నికోబార్‌లకెళ్తాను అని. ఆ పనులన్నీ చేస్తూ మీరు ఈ చదువు మానేశారనుకోండి, స్వాధ్యాయం, ప్రవచనం మానేశారనుకోండి, ఎక్కడున్నారో చూసుకున్నారు గదా! ఆల్రెడీ ఇక్కడ సర్వనాశమై కూర్చున్నారు. ఇంకా బుద్ధి మొత్తం కలిగిందా? శ్రవణం పూర్తయిందా? లేదు గదా! శ్రవణమే పూర్తి గాలేదు. ఇంకా బుద్ధి కలగనే లేదు. పైకెక్కడం మొదలై ఆరు వృక్ష ఉంటే ఉన్నది. ఎక్కడమైతే స్టార్ట్ అవ్వనే లేదు. ఆ మెట్లెక్కడము మొదలవ్వనే లేదు. అప్పుడే ఇక్కడే టైం లేదనుకుంటూ వేరే పనులున్నాయనుకుంటూ తిరుగుతున్నారంటే రజోగుణంతోటి ఏమైపోతారు? లేదా నిద్రొస్తుంది, మనసు బాలేదు, ఆరోగ్యం సరిగా లేదు, నాకర్థం కావట్లేదు, నాకిష్టం లేదు అవన్నీ తమోగుణ లక్షణాలు. తమోగుణంతోటో, రజోగుణంతోటో ఇక్కడే సర్వనాశం దగ్గరున్నారంటే ఇంక బుద్ధి ఇంకా ఎదగకన్నా ముందే దాని గురించి సాధన మొదలుపెట్టి ప్రపంచంలోకి పారారంటే ఏమైపోతున్నారు? ఎక్కడున్నారో చూసుకున్నారు గదా! మనవాడికి అటువంటి దుస్థితి లేదు పాపము.
5 మెట్లు జారాడు గానీ 3 మెట్లు ఇంకా ఉండగానే సర్వనాశం కన్నా ముందే ఆగిపోయాడాయన. ఇక్కడ పోయిన వారం నేను ఇంకొక విషయం చెప్తూ వెళ్ళాను. మనకు ఈ భరతుడి కథ చెప్తూ ఉన్న సమయంలో ఆయన ఏ విధంగా దేహాన్ని చాలించాడో అని చెప్తూ, ఒక సర్పము మూషక బిలంలోకి రోషంతో చొచ్చుకుని పోయి దాన్ని మింగేసినట్టు, దేహమన్న బిలంలో సర్పమన్న పాము వాడిని గ్రసిస్తుంది అని చెప్తూ వెళ్ళాను. ఆ విధంగా చనిపోతారు. ఎవరైనా సరే వాళ్ళ దేహంలోనే ఆ కాలము కదులుతూ ఉంటుంది పాములాగా, ఊపిర్లుగా, ప్రాణాలుగా కదులుతూ ఉంటుంది. అదేం చేస్తుంది, ఆ కాలమొచ్చిందంటే, ఆ కాల సర్పము గ్రసిస్తుంది వాడిని. వాడు చనిపోతాడు అని చెప్తూ వెళ్ళాను. నేనిట్లనే చెప్పాను. వాడు చనిపోతాడు. నువ్వు చనిపోతావు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీలోనే ఉన్నది ఆ కాల సర్పము, కాలము నీలోనే పాములాగా నువ్వు ఊపిరి తీసుకుని వదులుతూ ఉంటే ఆ బుసలు కొడుతున్నది ఏమనుకున్నావు? నువ్వు మాటి మాటికి ఊపిరి తీసుకుంటుంటావు, వదులుతూ ఉంటావు. ఆ బుసలు కొడుతున్నది ఎవరనుకుంటున్నావు? ప్రాణమన్న రూపంగా ఉన్న పంచ తలలతో ఉన్న కాల సర్పమది. అదేం చేస్తుంది? ఆ కాలమొస్తే గ్రసిస్తుంది, చచ్చిపోతావు అని చెప్పాను. అయితే ఒక వారం రోజులు గడిచింది. నేనప్పుడు చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పటికి ఒక వారం రోజులయ్యాయి. అప్పటినుంచి ఇప్పటిదాకా మీకెవ్వరికీ ఒక్కళ్ళకి కూడా అది నేను చెప్పిన విషయం ఫ్లాగ్ అవ్వలేదనుకోండి. మీరక్కడ మెంటల్ నోట్ పెట్టుకుని, "నేను చనిపోతానని ఎందుకు చెప్పావు? ఆత్మగా నాకు చావు లేదు గదా!" అని ఒకవేళ మీరు కామెంట్ చేసుంటే, "నువ్వు చెప్పింది తప్పు కదా! ఆత్మగా ఉన్న నేను మరణంతో ఎందుకుంటాను?" అని అడగలేదు. అవునేమోలే అని విని ఊరుకున్నారు అంటే, మీరు ఆ దేహమే నేను అన్న భ్రాంతితోటే ఉన్నారు అని చూసుకోండి. అది ఎక్సర్‌సైజ్ టైప్‌లో. నేనెందుకు మరణిస్తాను? కాలమే నేనై ఉంటే, కాల సర్పము నన్నెట్లా గ్రసిస్తుంది? కుదరదు అని చెప్పేవాళ్ళు, "నువ్వెందుకిట్లా చెప్పావు?" అని నన్నడిగితే, అటువంటి వాళ్ళ కోసం నేను జవాబు చెప్తాను. నన్నడగలేదనుకోండి, అసలా క్వెషనే రాలేదనుకోండి, అటువంటి వాళ్ళ కోసం కూడా చెప్తాను. ఎవరైతే నేనే కాల స్వరూపమై ఉంటా, నేను నన్ను ఎట్లా గ్రసిస్తాను? నాకు చావెక్కడున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్? లేదు గదా! నువ్వెందుకట్లా చెప్పావు? అని ఒకవేళ ఎవరైనా అధికారులు నన్నడిగితే వాళ్ళకి చెప్తున్నాను. పోయిన వారం నేను చెప్పింది తప్పు గాదు. పోయిన వారము కాల సర్పం ఆ దేహంలోనే ఉంటుంది. నిన్ను గ్రసిస్తుంది, చంపేస్తుంది నిన్ను, మింగేస్తుంది అని చెప్పింది కరెక్టే జెప్పాను. అయితే అది అనువాదం చేసి చెప్పాను. దేహపరంగా చూస్తూ ఉన్నవాళ్ళు, ఆ దేహమే నశించింది అని అనుకుంటూ ఉన్నవాళ్ళెవరున్నారో, దేహాభిమానంతో ఉన్నవాళ్ళు, వాళ్ళ పరంగా అనువాదం చేసి చెప్పాను. అది గూడా కరెక్టే. అయితే ఇప్పుడు కానీ, అది నేను కాదు గదా! అని అన్నవాళ్ళున్నారు కదా! అధికారులు. వాళ్ళ కోసం దాన్ని అపవాదం చేసి, దాన్ని పక్కకు తొలగించి ఇప్పుడు చెప్తున్నాను. అవును నిజమే. కాలం ఎప్పుడైనా సరే కర్మలతో కనెక్ట్ అయి ఉంటుంది. కర్మ అన్నా, కార్యమన్నా ప్రొడక్ట్, ఔట్‌పుట్ అని అర్థం. అంటే ఇక్కడ మనకు ఉపాధి. ఈ ఉపాధి ఏదున్నదో కార్యము లేదా కర్మ, దాన్ని గ్రసిస్తుంది. కాలం ఎప్పుడైనా కర్మను గ్రసిస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు లేదా నేను ఎవరైనా సరే, ఆ దేహము నేను కాదు అన్న స్థితిలోనే ఉంటే, దేహాభిమానం లేకుండా, దేహంతో సాంగత్యం లేకుండా, నేను అన్న స్థితిలో ఉన్నవాళ్ళెవరున్నారో అటువంటి వాళ్లకు మరణం లేదు. కాలం వాళ్ళని గ్రసించేది లేదు. అసలు ఈ మొత్తం ఏది గూడా వాళ్లకు సంబంధించింది కాదు. ఆ కాలము, ఆ కర్మను, ఆ కార్యాన్ని, దేహాన్ని గ్రసించవచ్చు. ఆ దేహం ఒకవేళ ఉన్నంత వరకు ఇంక కొంచెంగా వాళ్లకు లీలగా అసత్తు కూడా తెలుస్తూ ఉన్నది అంటే, ఆ దేహం కూడా ఉన్నట్టుగా అనిపించొచ్చు. అది నేను అని వాళ్ళనుకోరు.
కానీ నేను అనుకోకపోయినా గూడా నాది అని అది తగులుకుని ఉన్నట్టుగా ఉన్నంత వరకు, ఆ కాలము ఆ దేహాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ కాలమొస్తే దాన్ని గ్రసిస్తుంది. అంతవరకు గూడా ఆ దేహము వాడిని ఏదో చివికిపోయిన చొక్కా, మట్టి తగులుకుని ఉన్నట్టు తగులుకుని ఉంటుంది. అది నశిస్తే నశిస్తుంది. దేహం నశిస్తుంది. వీడికి నాశం లేదు. వాడికి ప్రణాశము లేదు, మామూలు నాశము లేదు. అసలు ఏ రకమైన నాశం వాడికి కాదు ఉన్నది. ఇక్కడ మనం ఇన్ని స్టెప్స్ చెప్పుకుంటూ వచ్చాం కానీ, ఈ జారుతూ ఉన్నది నశించిపోయింది ఎవరింతకి ఆ బుద్ధి. నేను అన్న బుద్ధి ఏదున్నదో, ఈ దేహం నేను అన్న దేహాభిమానం ఏదున్నదో అది బుద్ధి. ఆ బుద్ధి నశిస్తే పైకెళ్ళొచ్చు. ఆత్మ బుద్ధి నశిస్తే సర్వనాశము. దేహమే నేను అన్న బుద్ధి నశిస్తే ఆత్మస్థితి. ఇక్కడ జారిపోతూ వెళ్ళిపోతూ ఉన్నదేదో నేను అన్న భావనేదో ఉన్నది. అది అసత్ భావన. అది నేను గాదు. నాకు నాశం లేదు. నాకసలు జారడం లేదు. నేను అచ్యుతుడిని. నాకు చ్యుతమే లేదు. అయితే ఉన్నది ఉన్నది అని అనిపించినంత వరకు, దేహం ఇంకా కొంచెం చూచాయిగా ఉన్నది. నేను గాదు గానీ అది ఒకటి ఉన్నది అని అనిపించినంత వరకు దానికి నాశం ఉండొచ్చు. అసలు దేహము లేదు, ఇంకేమీ లేదు, రెండోది లేనే లేదు అన్న స్థితిలో ఉన్న వాళ్ళకి దేనికుంటుంది నాశము? రెండోది లేనే లేనప్పుడు దేనికి నాశము? అసలు ఈ పద్యము అప్లయ్యే కాదు. ఈ 2 పద్యాలు అప్లై కాదు. ఉన్నదంతా ఒకటే అది నేనే అనుకున్న పాడికి అసలు ఈ పద్యాలు అప్లై కావు. రెండోది లేనే లేదు. కానీ రెండోది ఉన్నట్టుగా ఉంటుంది. అది నేను కాదు. ఏదో ఉన్నది తగులుకుని అని ఎవరికనిపిస్తుందో వాళ్లకు నాశం లేదు. ఆ దేహం నశిస్తుంది. వాళ్లకు నాశం లేదు. కానీ ఆ దేహమే నేను అనుకుని దానితో మమత్వం చెంది ఉన్నవాడు దాన్నే నేను అనుకుంటున్నవాడు ఎవడున్నాడో అటువంటి వాడికి మాత్రం నాశం ఉంటుంది. కాబట్టి నాకు లేదు కదా నాశం నువ్వెందుకు జెప్పావు అంటే, అది అనువాదం చేసి చెప్పిన విషయం. ఇప్పుడు అపవాదం చేసి ఇక్కడ ఉన్న విషయము అద్వైతంగా చెప్పాను. నువ్వొక్కడివే అయి ఉంటే, నీకింక నాశం ఎక్కడుంది? వృద్ధెక్కడుంది? మార్పెక్కడున్నది? పుట్టుకేది? మరణమేది? ఏమీ లేదు. నువ్వుంటావంతే. ఆధ్యాత్మికంగా ఒకవేళ నువ్వు ఆత్మ వేరు, ఈ అనాత్మలన్నీ వేరని జూస్తున్నావనుకో, అనాత్మ గూడా ఉన్నది అని నీకనిపించినంత వరకు అది ఉంటూ ఉంటుంది. దాని కాలమొస్తే అదెప్పుడో నశిస్తుంది కానీ నాశము నీకు గాదు. ఇంతకి. అసలా క్వెషన్ కూడా రాలేదనుకోండి. ఆ కాలము నీలోనే కదులుతూ ఉన్నది. ఆ కాలము వచ్చిందంటే నిన్ను గ్రసిస్తుంది అంటే వినిపోయారనుకోండి అసలు. ఫ్లాగ్ చేయలేదనుకోండి. అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ దేహమే నేనన్న భావనతో ఉన్నారో ఏమో చూసుకోండి. నేను ఈ విధంగా అనువాదం చేసి, వెంటనే దాన్ని అపవాదం చేసి కాదు అని చూపించి అద్వైతంగా ఉన్నది నువ్వు. ఇంక వేరేది లేను గూడా లేదు అని క్లారిఫై వెంటనే చెయ్యలేదనుకోండి. ఎందుకు అంటే కథ చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని వారాల తరబడి కథ చెప్పాల్సొస్తుంది. అటువంటప్పుడు అక్కడ ఉన్న పద్యాల్లో అనువాదం మాత్రం ఉంటే అనువాదం మాత్రం చేసి చెప్పి వెళ్ళాననుకోండి. అక్కడ కథగా నేను అనువాదం చేసి చెప్పినా సరే, మీరు మాత్రం దాన్ని దాటి చూస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు కొత్తగా మొదటిసారి వినట్లేదు దీన్ని. ఈ కాంటెంట్, ఈ కాన్సెప్ట్ మనకిది కొత్తది గాదు. పైగా ఈ వస్తువు మనం ఇంతకు ముందే మూల భాగవతంలో చదువుకున్నాం. అందుకని ఒకవేళ నేను కేవలం అనువాదం చేసి చెప్పి ఊరుకుంటే, మీరక్కడ మెంటల్ నోట్ పెట్టుకోండి, ఫ్లాగ్ చేసుకోండి. దీనికి అపవాదం తర్వాత వస్తుంది అని చూసుకోండి. మెంటల్ ఫ్లాగ్ కూడా కలగట్లేదనుకోండి. ఇంక మొత్తమే దేహాభిమానంతో ఉన్నానో ఏమో ఉపాధే నేననుకుంటూ ఉపాధి ధర్మాలన్నీ నావే అనుకుంటున్నానేమో మరణం లాంటివన్నీ అని జాగ్రత్త పడండి. సరే ఇంతకది మనవాడు ఆ విధంగా ఒకరోజు ఆ దేహం పడిపోతే, ఆ దేహాన్ని కాల సర్పము గ్రసిస్తే, ఈయన ఇంకొక దేహాన్ని గ్రహించాడు. కాలంగా ఆయన ఆ దేహాన్ని గ్రసించి, మళ్ళీ ఇంకొక రూపంగా ఇంకొక దేహాన్ని ధరించాడు. కానీ మాత్రం ఐదో మెట్టు దగ్గర ఆగిపోయాడు. పూర్వ స్మృతి పోలేదు పాపం. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇట్లు భరతుడు హరిణీగర్భంబునన్ పుట్టియు భగవదారాధన సామర్థ్యంబునన్ తన మృగజన్మ కారణంబు తెలిసి కడున్ తాపంబు నొందుచు ఇట్లనియే. మన భరతుడు హరిణీ గర్భంలో చేరాడు.
ఒక జింకగా అవతరించాడు. కానీ మాత్రము ఆత్మాభ్యాసం చేశాడు. ఆ సామర్థ్యం వల్ల మృగ జన్మలో ఉన్నా గూడా, ఆ మృగ జన్మ రావడానికి కారణం ఏమి? ధ్యాయతో విషయాన్ పుంసః అని చూసుకుని ఎంతో తప్పించాడు. ఆ భగవద్గీత అన్ని సార్లు చదివానే. అన్ని వందల సార్లు ఈ పద్యాలకు అర్థాలు చూస్తూ వచ్చానే. ఎన్నో సార్లు ఈ పద్యాలకు అర్థాలు చెప్పుకున్నానే. అయినా సరే జారిపోయానే అని ఆయన చాలా తప్పించాడు. ఇంక తప్పిస్తూ ఆయనేమనుకున్నాడంటే, ఇప్పుడిదో రకం తాపం. ఇంతకుముందు ఏ రకం తాపం? ఆ జింక కూన తప్పిపోయిందని తాపం. అప్పుడు భరతుడు అప్పుడు చిత్తంలో ఏమి ఆరాటపడి తప్పించాడు? అయ్యో! జింక పిల్ల స్వాశ్రమం నుంచి భ్రష్టమయిందే అని అప్పుడు తప్పించాడు. ఇప్పుడు అయ్యో! నేనే నా స్వాశ్రమం నుంచి భ్రష్టమయ్యానే అని తపిస్తూ ఉన్నాడు. ఆయనేమంటున్నాడంటే, రాజులు ప్రస్తుతింప సురరాజ సమానుడనై తనూజలన్ రాజులను చేసి, తాపసులు రాజ ఋషీంద్రుడు అటంచు పల్కగా, తేజమునొంది ఆ హరిణ దేహమునందలి ప్రీతింజేసి, నా యోజన్ చెడంగా నేను చెడితిని, యోగి జనంబులలోన బేలనైతిని అని అనుకుంటున్నాడు. రాజులందరూ గొప్పగా మెచ్చుకునే విధంగా ఇంద్రుడికి సమానంగా ఎంతో వైభోగంగా జీవించి, తర్వాత రాజ్యపాలన నుంచి నేను విరమించి, నా పుత్రులకు ఆ రాజ్యాన్ని పంచి ఇచ్చి, తాపసికులందరూ నన్ను రాజర్షి అని గొప్పగా పిలుస్తూ ఉండగా, ఎంతో తేజస్సుతో నేను అదిగో వానప్రస్థం చేసి, ఆ అడవిలో ఆత్మాభ్యాసం చేస్తూ, ఒక జింక దేహం పైన పెట్టుకున్న అక్కర్లేని ప్రీతితో నా చెడంగా నా ప్రయోజనమంతా చెడగొట్టుకుని, యోజ అంటే ప్రయోజ, అన్న ఉపసర్గ తగిలించుకుంటే అర్థం తెలుస్తుంది. ప్రయోజనమంతా పోగొట్టుకుని, నేను చేస్తున్న సాధన దేనికోసము అని ఆ టార్గెట్ అంతా చెడగొట్టుకుని, నేను గూడా చెడిపోయానే, జారిపోయాను. యోగి జనులలో నేను బేలనైపోయానే. యోగులలో నేను అల్పుణ్ణయిపోయాను, బలహీనుణ్ణయిపోయాను అని అనుకుంటూ ఉన్నాడు. ఇట్లు శ్రీహరి శ్రవణ మనన సంకీర్తన ఆరాధన అనుసరణ అభియోగంబులం చేసి అశూన్య సకల యామంబగు కాలంబుగల నాకు హరిణపోత స్మరణంబు కతంబున యోగ విఘ్నంబు ప్రాప్తంబయ్యను మోక్ష దూరుండనైతిని అని నిగూఢ నిర్వేదుడగుచు తల్లిన్ పాసి క్రమ్మర ఉపశమశీల మునిగణ సేవితంబై భగవత్ క్షేత్రంబైన సాలతరు నిబిడ తమ గ్రామ సమీప పులశ్చ పులహాశ్రమంబులకు కాలాంజర జనగాదు జర రకారం పర్వతంబు వలన చనుదెంచి అందు మృగదేహ త్యాగావసానంబు కోరుచు సంగంబు విడిచి ఏకాకి ఎగుచు శుష్కపర్ణ తృణ వీరుదాహారుడై మృగత్వ నిమిత్తంబగు ఆ నదీ తీర్థంబునందు అవసానంబు కోరుచు తత్తీర్థోదక క్లిన్నంబగుచు ఉండు శరీరంబు విడిచెను అని శుకయోగీంద్రుడు పరీక్ష నరేంద్రునకు వినిపించి మరియు ఇట్లనియే. మన శుకుల వారు గురువు గారు పరీక్షిత్ అన్న నెపంతో మనందరికీ పరిశీలనాత్మకంగా దీన్ని అధ్యయనం చేస్తున్న మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా నేను ఆ హరి శ్రవణము, మననము, సంకీర్తనము, ఆరాధనము, అనుసరణము, ఆచరణతో సహా అదే యోగంగా పెట్టుకున్న వాణ్ణి ఆ విధంగా ఉండడం చేసి అశూన్య సకల యామంబులు, యామం అంటే జాము, ఏ జాము ఏ పొద్దు కూడా ఇదిగో ఇదే పనిగా శ్రవణము, మననము, నిధిధ్యాసన, సంకీర్తనము, ఆరాధనము, ఆచరణంతో ఉన్న నేను ఒక్క యామము, ఒక్క జాము కూడా అశూన్యము దీన్ని వదిలిపెట్టి లేనే. అటువంటి అభ్యాసం చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్న నేను ఏమైపోయాను, నాకొక హరిణపోతం కనిపించేసరికి, ఒక జింకపిల్ల కనిపించేసరికి దాన్ని స్మరిస్తూ దేన్ని స్మరించాలో దాన్ని విస్మరించి అక్కర్లేని అనాత్మలన్నింటినీ పట్టుకుని, తగులుకుని వాటినే స్మరిస్తూ
ఆ కతంబున, ఆ కారణానికి నా యోగానికి విఘ్నాన్ని నేనే కల్పించుకున్నానే. నా యోగానికి విఘ్నంబు ఈ రకంగా ప్రాప్తించిందే. మోక్షానికి దూరమైపోయానే అని నిగూఢ నిర్వేదుడగుచూ ఎవ్వరికీ చెప్పుకోవడానికి గూడా వీలు లేకుండా ఎంతో వేదన అనుభవిస్తూ, తల్లిని పాసి ఈ జింక పిల్లను కన్న తల్లి ఏదున్నదో ఆ జింక. దాని దగ్గర ఉంటే మళ్ళీ ఆ తల్లి జింక గూడా ఈ జింక మీద ప్రేమంతా పెట్టుకుని ఏంటేంటో జేస్తే, దాంతో ఉండి ఉండి తల్లి జింక మీద ఈ జింక పిల్ల ప్రేమంతా పెట్టుకుని మళ్ళీ ఈ రకంగా సంసారంలో పడి, ఇంకా జారిపోవడం. ఎందుకంటే స్మృతి ఇంకా పూర్తిగా నశించలేదు గదా పాపం. ఐదో స్టెప్ దగ్గర ఆగిపోయాడు. అందుకని ఇంకా తల్లి జింకను వదిలిపెట్టేసాడు. ఈ పిల్ల జింక. క్రమ్మర ఇంక క్రమంగా ఉపశమశీల మునిగణ సేవితమై మనో ఇంద్రియాలు ఉపశమించి ఉన్న, శమధమాదులు సాధిస్తూ ఉన్న మునిగణాలందరూ ఎక్కడ ఉన్నారో, వాళ్ళు సేవిస్తూ ఉన్న భగవత్ క్షేత్రమున్నది. సాలతరు నివిడితమ గ్రామ సమీపము. గ్రామానికి దూరంగా సాల వృక్షాలు, మద్ది చెట్లతో నిండి ఉన్న ఒక అరణ్య ప్రాంతమున్నది. పులస్త్యుడు, పులహుడు మొదలైన వాళ్ళందరూ వాళ్ళ ఆశ్రమం కుటీరాలు అక్కడే ఏర్పాట్లు చేసుకొని వాళ్ళు గూడా అక్కడ తపిస్తూ ఉన్నారు. ఆయనేం జేశాడు, ఇక్కడ కాలాంజర దగ్గర నుంచి ఈ పులస్త్య ఆశ్రమాలకు వెళ్ళాడు. కాలాంజరము ఎందుకు? కాలాన్ని బట్టి జరతో ఉండి మరణించేది అని అర్థం. జరా మరణాలతో కూడి ఉన్న దేహము కాలాన్ని అనుసరించి కదులుతూ ఉంటుంది. అటువంటి దేహం అన్న భావన నుంచి దూరంగా స్వాశ్రమంలోకి జరుగుతూ ఉన్నాడాయన. పులహుడు, పులస్త్యుడని ఇక్కడ పేర్లుగా చెప్పినా గూడా, ఇంతకు ముందు మనము మనువు గారు తన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేస్తే, ఆయన కూతుర్లలో ఒక కూతురికి 9 మంది కూతుర్లు కలుగుతారు. వాళ్లకు పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు పులహుడు, పులస్త్యుడు అని వాళ్ళందరికిచ్చి పెళ్ళిళ్ళు జేస్తారు. అప్పుడు ఆ పేర్లకి వ్యుత్పత్తి పరంగా అర్థాలు గూడా చూసుకున్నాం. ఆ కనెక్షన్ అంతా చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇంకా అందులోకి నేను వెళ్ళట్లేదు. కానీ స్వాశ్రమంలోకి అంటే ఆత్మను ఆశ్రయిస్తున్నాడాయన. లోపలికి వెళ్ళిపోతున్నాడు. కాలాంజరము కాలాన్ని బట్టి జరతో ఉండేదేది దేహము. దేహము నేను అన్న భావన నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాడాయన ఆత్మ వైపుకు అని అర్థము. దాన్ని అనవసరంగా స్పెల్లింగ్స్ అన్నీ మార్చామనుకోండి. కాలాంజనము అనట్లా మార్చామనుకోండి. అక్కడ వ్యాసుల వారు చెప్తూ ఉన్నదేంటో మనం మిస్ అయిపోతాము. మూలంలో కాలాంజరము అనే ఉన్నది. అంటే దేహ భావన నుంచి జరతో నశించిపోయే దేహం నుంచి ఆయన వెనక్కి జరుగుతున్నాడు దానికి దూరంగా. ఇంతకీ ఆ విధంగా ఆయన ఆ దేహాన్ని త్యాగం చేయడం కోసం, దానికి ఆ దేహాన్ని వదిలిపెట్టిపోవడానికి, దేహము వదిలేయడానికి అవసాన కాలం కోసం ఎదురు చూస్తూ, అన్ని రకాల సాంగత్యాలు వదిలిపెట్టి కాబట్టి ఎక్కడికొచ్చాడు? ప్రణాసంగం ఇవన్నీ లేవు గదా! స్మృతి విభ్రమం గూడా లేదు. మోహం లేదు. మోహంలో నుంచి బయటకొచ్చాడాయన. కామము, క్రోధము లేదు. తల్లి అన్న ప్రేమలు గూడా వదిలిపెట్టేసాడు. దాంతో ఏమైంది నెక్స్ట్ స్టెప్ సంఘం లేదు. ఆయనేం చేశాడు, ఇక్కడున్నాడు. స్మృతి పరిభ్రమించకుండా ఇక్కడ ఆగిపోయాడు. సమ్మోహం దగ్గరున్నాడు. ఈ సమ్మోహాన్ని గూడా దాటాడాయన. మోహం ఎట్లా కలుగుతుంది? ధర్మమేదో, అధర్మమేదో తెలియకపోవడం అని చెప్పుకున్నాం గదా! దేహ ధర్మం ఏంటి? నా ధర్మం ఏంటి? అని చూసుకున్నాడు. దాంతో మోహం తొలగేసరికి, ఆ దేహం వేరు అని చూసుకునేసరికి, ఆ దేహంతో సంబంధమున్న కోపాలు, కోరికలు కూడా తొలగిపోయాయి. తల్లి అన్న ప్రేమ గూడా లేదు. ఇంక దాన్ని గూడా దాటాడు వెంటనే. దాటేసరికి ఏమైంది? సంఘం గూడా తొలగిపోయింది. అన్ని రకాలుగా సంఘాలు తొలగిపోయాయి ఆయనకి. దాంతో మిగిలిందేమి? కేవలం ఆత్మ ధ్యానం మిగిలిపోయిందక్కడ. అంత చేసుకున్నాడాయన. గబగబా, గబగబా, గబగబా ఇంకా మెట్లు ఎంత స్పీడ్‌గా, ఎంత ఫాస్ట్‌గా జారాడో, అంత ఫాస్ట్‌గా, అంత స్పీడ్‌గా, అంత వేగంగా పైకెక్కాడాయన. కాబట్టి మోహం పోయింది. ఇది నేను కాదని చూసుకున్నాడు. వెంటనే తల్లిని వదిలిపెట్టేసాడు. కామక్రోధాలు దాటేసాడు. గ్రామానికి వాటికి దూరంగా వెళ్ళిపోయాడు. కాబట్టి సంఘాన్ని గూడా దాటేసాడు. ఇంకది చూసారా ఎంత వేగంగా ఆయన అన్ని స్టెప్స్ దాటేసాడో.
ఆ విధంగా సంఘాన్ని గూడా వదిలిపెట్టి ఏకాకి అవుతూ శుష్క పర్ణ తృణు వీరు ఎండిపోయిన పర్ణాలు, ఆకులు, తృణాలు, గడ్డి, విరుధములు ఏవో రకరకాల పచ్చాకులు, ఆహ్, ఎండిపోయిన ఆకులు అవన్నీ ఆహారంగా ఏవి దొరికితే అవి రాలిపడ్డ ఆకులు, ఎండిపోయిన ఆకులు అవన్నీ తింటూ దేహం పోషించుకోవడం కోసం దేహం దాని ఇష్టం వచ్చినవన్నీ దానికి అర్థమైనవి అవి తింటూ ఉంటే, ఈయన మాత్రము మృగత్వ నిమిత్తమైన మృగత్వం రావడం చేత ఆ జింక దేహం వచ్చింది కాబట్టి, దాని వల్ల కలిగిన ఈ దేహం నశించాలి గాబట్టి, ఆయన ఆ నదీ తీరంలోనే దాని అవసానం కోసం వెయిట్ చేస్తూ, ఆ దేహం ఆ కాలమొస్తే నశిస్తుంది కాబట్టి, అసలు ఆ దేహం అన్నది రెండోది లేను గూడా లేదు అని అనుకునుంటే, ఆయనకింక మళ్ళీ జన్మలవన్నీ వచ్చేవి గావు. పోనీ ఏదో ఒకటి జన్మొచ్చిన తర్వాత ఇప్పటికైనా సరే, దేహము, నేను అని 2 లేవు. నేను, ఈశ్వరుడని 2 లేవు. జీవ జగదీశ్వరులు అన్నవి 3 కూడా నాకు వేరేగా లేనే లేవు. ఉన్నదంతా ఒక్కటే అది నేనే అనుంటే, ఆ దేహం పడిపోయేంత వరకు ఆయన వెయిట్ చేయడం ఇవన్నీ ఉండేవి గాదు. కానీ ఆ దేహం నేను కాదు అనుకున్నాడు గానీ, నేను కాదు అనుకున్నాక గూడా ఆ దేహం ఒకటి ఉన్నది అన్న ఫీలింగ్ ఉంది గాబట్టి, అందుకోసం అది పడిపోవడం కోసం ఆయన వెయిట్ చేయవలసొచ్చింది. దాంతో ఆయన ఆ దేహము అవసానం నశించిపోవడం కోసం వెయిట్ చేస్తూ, ఆ నీళ్ళలోనే తిరిగేవాడు. ఆ నదీ నీళ్ళలోనే మంచినీళ్ళు తాగేవాడు. అక్కడే ఉన్న గడ్డి మేసేవాడు. వెయిట్ చేసేవాడు. అక్కడే ఉన్న గడ్డి మేసేవాడు. ఆ మంచినీళ్ళు తాగేవాడు. అక్కడే పడుకునేవాడు. వెయిట్ చేసేవాడు. ఆయన తినేవాడు, తాగేవాడు, పడుకునేవాడు అంటే ఆయన గాదు. ఆ జింక దేహము దానికి ఆకలేస్తే అది గడ్డో ఏదో తినేది. దానికి దాహం వేస్తే అది మంచినీళ్ళు ఏదో తాగేది. దానికి నిద్రొస్తే అది అక్కడెక్కడో పడుకొని నిద్రపోయేది. ఈయన వెయిట్ చేస్తున్నాడు. ఆ దేహం వదిలిపోవడానికి ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆ రకంగా వెయిట్ చేసాడు. చివరికి ఆ దేహం వదిలేసాడు. కానీ మన శీకుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. హరిణ దేహము బాసి అంతన్ ఆంగిర సాహ్వయుడు శుద్ధుడు, పవిత్రుడు, ఘనుడు, శమదమ ఘన తపస్వాధ్యాయ నిరతుడు, గుణగరిష్ఠుడు, నీతికోవిదుడు అయిన బ్రాహ్మణునకు ఆత్మజుడై పుట్టి, సంగంబు వలనను చకితుడగుచు కర్మబంధంబుల ఖండింపజాలున్. ఈశ్వరుని అర్జున్ శ్రవణ మననముల హరిచరణ ధ్యానములను విఘ్నభయమునను చేసి మనమందు పాయనీక నిలిపి సంస్థితి చేయిచు నిలిచే ఉండే భరతయేసుడైన భరతుడు పార్థివేంద్ర. ఓ పరీక్షిత్ రాజా చూస్తున్నావా మన భరతుడు భరత వంశానికి యశస్సు కీర్తి వ్యాప్తి కలిగించేవాడు ఇప్పుడు మనవాడు. హరిణ దేహం బాసి ఆ జింక దేహాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఇంకొక దేహాన్ని తెచ్చుకున్నాడు. అంతన్ ఇంకా ఇక్కడ ఆంగిర అని గ్యాప్ ఇచ్చి సాహ్వయుడు అని చెప్పారు గదా! దాన్ని అట్లానే విడదీయాలి. లేదా ఆంగిర సగోత్రీయుడు అని అట్లా విడదీయాలి. మనము అంగిరస గోత్రము, కాశ్యపస గోత్రము, కౌండిన్యస గోత్రము అని సాని ఆ పేరుకి కలిపి గోత్రం అని సెపరేట్ జేస్తాము. సగోత్రీయులము మాది అదే గోత్రము. గోత్రము అంటే ఏదైతే ఆ గ్రూప్‌ను, ఆ సమూహాన్ని త్రాయతేతి అని తరింపచేస్తుందో అని దాన్ని కాపాడుతుంది, రక్షిస్తుందని జనరల్‌గా అర్థము. గోత్రము అంటే గోవులను కాపాడేది అంటే మెయింటైన్ చేసేది అని అర్థము. ఇప్పుడు ఆ గోత్రమేనండి మాది అంటే, ఆ గ్రూప్ అండి మాది. మేము ఆ గ్రూప్‌లో నుంచొచ్చాము. ఆ సమూహము మా కమ్యూనిటీ అది అని చెప్పేటప్పుడు, ఆ గోత్రము అని చెప్తాం గదా! సగోత్రీయులము అంటే ఆ గోత్రం గూడా మాదే. మేము ఆ గోత్రీయులం అని చెప్పేటప్పుడు. కాశ్యప సగోత్రీయులమని చెప్పాలి. కాశ్యపుడి యొక్క సగోత్రీయులము. అంగిరుడెవరున్నాడో ఆయన యొక్క సగోత్రీయులమని చెప్పాలి. ఇక్కడ సాహ్వయం అన్నప్పుడు ఆహ్వయం అదే పేరు. మా పేరు గూడా అదే అని అర్థం. ఇది కేవలము లౌకికమైన అర్థంలో. మునులుంటారు. మునుల నుంచి వచ్చిన వాళ్ళు మా గోత్రానికి, మా కులానికి పలాని ముని, ఆ ఋషి నుంచొచ్చాము, ఆ ముని నుంచొచ్చాము అని చెప్పుకుంటారు. ఏదో బయట ప్రవర చదువుకునేప్పుడు, పూజలు చేయించుకునేప్పుడు ఆ రకంగా.
ఇక్కడ ఇంత ఆత్మోపదేశం చేస్తూ మళ్ళీ ఆయన పలాని ఆంగిర సగోత్రీయుడు, కాశ్యప సగోత్రీయుడు, కౌండిన్య సగోత్రీయుడు అని ఎందుకు చెప్తారు మన వ్యాసుల వారు? చాలా స్పెసిఫిక్‌గా ఆంగిర సాహ్వయుడని చెప్పారు. ఆంగిరము అన్న పదానికి అర్థం చూద్దాము. అంగ్ అన్న ధాతువు నుంచొస్తుంది అంగిర అంటే. అంగతి బ్రహ్మముఖాత్ నిస్సరతి అని. అంగ అంటే అంగలు వేయడం అంటాం గదా తెలుగులో. అంగతి అంటే రావడం అని అర్థం. బ్రహ్మ నుంచి వచ్చింది అని అర్థం. బ్రహ్మ నుంచి వచ్చింది అని దానికర్థం. మామూలుగా ఆదిదైవికంగా మనకు పౌరాణికంగా చెప్పుకుంటే బ్రహ్మ దేవుడనున్నాడు. ఆయన నుంచి ఋషులందరూ వచ్చారని ఏదో చెప్తారు గానీ, ఇక్కడ యాక్చువల్‌గా ఏకంగా పరబ్రహ్మమే. బ్రహ్మము నుంచి వచ్చిందేదైనా సరే బ్రాహ్మము. కాబట్టి ఇక్కడ మన గురువుగారు అంగిర, అంగిరము అంటే బ్రహ్మ నుంచి వచ్చిందేదున్నదో అది బ్రాహ్మము అని అర్థం. ఆహ్వయం అంటే పేరు. బ్రాహ్మడు అని పేరు. ఏదో ఒకటి బ్రాహ్మము అని ఆయన పేరని చెప్పారు ఇంకంతే. అంత సింపుల్‌గా పెద్ద కష్టం లేకుండా ఒక బ్రాహ్మడు అని చెప్పకుండా ఆంగిరుడు అని జెప్పారు. ఆంగిరుడు అన్నా గూడా బ్రాహ్మడు అని అర్థం. ఎందుకు? బ్రహ్మ నుంచి వచ్చిందేదైనా సరే బ్రాహ్మం. పలాని పేరు ఎవరో ఒకైనా బ్రాహ్మడున్నాడు. ఎందుకు బ్రాహ్మడు? ఇక్కడున్న బ్రాహ్మడు బ్రహ్మ మార్గంలో ఉన్నాడు. ఏ బ్రహ్మ? వేదాధ్యయనం చేయడం. ఎందుకంటే బ్రహ్మం అంటే వేదం. వేదాలని వాటిని అధ్యయనం చేయడము అన్న ఏ కుల వృత్తి ఉన్నదో అందులో ఉన్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టంలో చెప్పినట్టు బ్రాహ్మణ, క్షత్రియ మొదలైన వర్ణాల్లో బ్రాహ్మణ వర్ణము. ఎందుకంటే ఆయన చదువుకుంటాడు, చదువు చెప్తాడు, ఆ పనిలో ఉన్నాడు కాబట్టి. ఆ రకంగా ఆయన బ్రహ్మ మార్గంలో ఉన్నాడు. అంటే వేద మార్గంలో వేదాన్ని చదువుకుంటూ చెప్తూ ఉంటాడు. ఆయనకు పుట్టినవాడు కూడా అంగిర సాహ్వయుడు. ఆయన పేరు గూడా అంగిరుడే. ఆయన గూడా బ్రాహ్మడే. ఈయన బ్రాహ్మడు ఎట్లా? మన భరతుడు, తర్వాత జింక, ఇప్పుడిక్కడ బ్రాహ్మడు. ఈయనెట్లా బ్రాహ్మడయ్యాడు? యాక్చువల్ పరబ్రహ్మ మార్గంలో ఉన్నాడు. ఆత్మ మార్గంలో ఉన్నాడు. వాళ్ళ నాన్న బ్రహ్మ మార్గంలో ఉన్నాడంటే వేద మార్గంలో. వాళ్ళ కొడుకు బ్రహ్మ మార్గంలో అంటే పరబ్రహ్మ మార్గంలో ఉన్నాడు. ఇంకా మన వ్యాసుల వారు ఆయనకి నమస్కారం. భరతుడికి ఒక భరతుడని పేరు పెట్టారు. ఆయన క్షాత్ర మార్గంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆయన జింక అయితే దానికి పేరు గూడా లేదు జింక. మృగం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పుట్టేసరికి పేరు లేదు మళ్ళిక్కడ. పేరు పెట్టకుండా బ్రాహ్మడు అని ఊరుకున్నారంతే. బ్రాహ్మడు అని ఊరుకున్నారు. పేరే అది పో. అంగిర సాహ్వయుడు అని జెప్పారు. అంగిరము ఆయన పేరు అంగిరము అని జెప్పాడు. అంత అందంగా జెప్పారు. ఇక్కడ చెప్తున్నది బ్రాహ్మడు అని. ఏదో మన బ్రహ్మదేవుడికి మానస పుత్రులున్నారు. అందులో ఒకాయన అంగిరుడు. ఆయన వంశీయులందరూ, ఆయన గోత్రీయులందరూ ఆంగిర సగోత్రీయులు అని ఆ రకంగా లౌకికార్థంలో ఏదో కర్మల పరంపరలో చెప్తున్న విషయం గాదిక్కడ. బ్రాహ్మడు అని జెప్పారు. ఆయన ఒక రకం బ్రాహ్మడు. వేదాధ్యయనం చేసిన బ్రాహ్మడు వాళ్ళ నాన్న. ఈయన ఒక బ్రాహ్మడు. బ్రహ్మ మార్గంలో, ఆత్మ మార్గంలో ఉన్న బ్రాహ్మడు అని చెప్తున్నారు. మనవాడు. అంతన్నప్పుడేం జేశాడు? ఆత్మ మార్గంలో ఉన్న బ్రాహ్మడయ్యాడు. ఆయన శుద్ధుడు, పవిత్రుడు, ఘనుడు, శమదమ ఘన తపస్వాధ్యాయ నిరతుడు, గుణగరిష్ఠుడు, నీతి కోవిదుడు అయిన ఒక బ్రాహ్మడికి ఆత్మజుడై పుట్టాడు. వాళ్ళ నాన్న గూడా పాపం శుచి కలిగిన వాడు. మనోవాక్కాయ శుద్ధితో ఉన్నాడు. పాపం పవిత్రంగా ఉన్నాడు. కోరికలు అవన్నీ ఎక్కువ లేవు. ఘనుడు గొప్పవాడు. శమధమాలవన్నీ తపస్వాధ్యాయాలని ఏమి జెప్పారో పాపం అవన్నీ సాధిస్తూ ఉన్నాడు. అందులో రతి కలిగిన వాడు నితరాం రతి. గుణాలతో గరిష్ఠుడు. గొప్ప గుణాలు కలిగిన వాడు. నీతిమంతుడు పాపము. అటువంటి ఒక బ్రాహ్మడికి ఈయన బ్రాహ్మడై పుట్టాడు. ఆయన వేరే బ్రాహ్మడు, ఈయన వేరే బ్రాహ్మడు. అయినా సరే ఆ బ్రాహ్మడికి ఈ బ్రాహ్మడు పుట్టాడు. ఇంక ఈయనకు పేరు గూడా పెట్టలేదు మన వ్యాసుల వారు. సంగము బోద్ధో ఎక్కడి దాకొచ్చాడాయన జింక టైంలో? ఆయన భరతుడి టైంలో మోహన్ దాకొచ్చాడు పాపం. జింక జన్మెత్తేసరికి మోహం నుంచి క్రోధం, కామం తప్పించుకుని సంఘం గూడా దాటుకున్నాడాయన.
జింక టైంలోనే ఇవి దాటేసాడు. మళ్ళీ ఇందులోకెందుకొచ్చి ఇరుక్కుంటాడు. కాబట్టి నో, నో ఛాన్స్. ఇంకా ఇక్కడ సమ్మోహాలవన్నీ, ధర్మాధర్మ విచక్షణలవన్నీ అవసరం లేదాయన. ఫినిష్ చేసాడు జింక టైంలోనే. జింక టైంలో ఆయన ఆ జింక దేహము గడ్డి తినుకుంటూ, మంచినీళ్ళు తాగుతూ, బాత్రూమ్‌కెళ్తూ, నిద్రపోతూ, లేస్తూ, మళ్ళీ గడ్డి తింటూ, మంచినీళ్ళు తాగుతూ అదేదో ప్రయత్నం చేసుకుంటుంటది దేహ పోషణకి. ఆయన ఆ దేహంలో ఉండి టైమ్ వేస్ట్ చేయలేదు. సమ్మోహము, క్రోధము, కామము, సంగము వీటిని దాటడానికి ఆయన ఆ టైం వాడుకొని తపించాడు. దాటేసాడాయన. ఇంకిక్కడి నుంచి మళ్ళీ ట్రై చేయక్కర్లేదు ఇప్పుడు. బ్రాహ్మడిగా పుట్టిన తర్వాత ఇక్కడి నుంచి ట్రై చేసేసుకోవచ్చు. ఆల్రెడీ 3 స్టెప్స్ ఎక్కేసాడు. ఆయన 3 స్టెప్స్ వదిలిపెట్టేసాడు జారలేదు. జింక దేహంలో ఉన్నప్పుడు 3 స్టెప్స్ ఎక్కేసాడు. ఇంకొకటి మిగిలిందంతే. ధ్యానము. ఆత్మ ధ్యానం జేయాలి. పరధ్యానాలన్నీ వదిలేసి. కాబట్టి సంగం వద్దనుకున్నాడు. మిగిలినవన్నీ వద్దు అనుకోక్కర్లేదు లేవాయనకి. ఆయన లేకుండానే వాటిని వదిలిపెట్టి దాటిపోయి వచ్చేసాడు కాబట్టి, నేను దేని మీద కోరికలు పెట్టుకోకూడదు. నాకు దేని మీద కోపం రావద్దు. నాకు మోహాలు, ధర్మాధర్మ విచక్షణ లేకుండా పోవద్దు. స్మృతి భ్రంశం కాకూడదు. బుద్ధి నశించకూడదని ఇవన్నీ ఎందుకనుకుంటాడు ఆయన? ఇవన్నీ లేవాయనకి. ప్రాణాసంలో ఉన్నవాళ్ళు నా బుద్ధి చెడిపోకుండా ఉండాలి. నాకు స్మృతి నశించకుండా ఉండాలి. నాకు కోపాలు, కోరికలు లేకుండా తగ్గించుకోవాలి అని ఎవడనుకుంటాడు? సర్వనాశం దగ్గరున్నవాడు ఇవన్నీ చేయాలనుకుంటాడు. ఈయన ఆ స్టెప్స్ దాటి ఎక్కడో పైనున్నాక కిందవన్నీ ఎందుకనుకుంటాడు? ఇంకిక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఇప్పుడు బ్రాహ్మడి జన్మలో. కాబట్టి మనవాడు సంగంబు వలలను చకితుడగుచు అమ్మో వద్దు సంగం. కేవలం పైకెళ్ళిపోవాలి మనం ధ్యానం అనుకున్నాడాయన. కర్మబంధాలని ఖండింపజేసేందుకు చాలి ఉన్న, తగి ఉన్న ఈశ్వరుడు, అచ్యుతుడు, అజ్జుడు ఆయన యొక్క శ్రవణము, మననము ఇంకింతే తప్ప. శ్రవణ మనన నిధిధ్యాసనలు తప్ప వేరేవి ఏవైనా సరే ఆ హరి యొక్క చరణాలను శ్రవణం ఒకటి, మననం ఒకటి, ధ్యాస, నిధిధ్యాస ఒకటి. శ్రవణ మనన నిధిధ్యాసలు చెయ్యాలి. ఇవి కాక ఇంకేది చేసినా విఘ్నము అని ఆయన భయపడుతూ, ఇంక నాకు విఘ్నాలు వద్దు అని భయపడుతూ, మనసులో నుంచి శ్రవణ మనన నిధిధ్యాసలను పాయనీయక, వదిలిపెట్టకుండా నిలిపి అట్లనే ఉంచి, ధరించి, సంస్తుతి చేస్తూ, వాటినే ప్రస్తుతిస్తూ, మొత్తం ప్రస్తావనంతా వాటి గురించే చేస్తూ, ఆ విధంగా నిలిచి ఉన్నాడు మనవాడు. అంతకన్నా ముందు ఏమి చేసి నిలిచి ఉన్నాడు? ఆ దేహం చాలించడం కోసం నిలిచి ఉన్నాడు. ఇప్పుడు అసలా దేహం ఉంటే ఉన్నది, ఊడితే ఊడింది. దాంతో సంబంధం లేదు. నా స్థితిని నేను చేరిపోవాలి అని ఆ స్థితిలో నిలబడి ఉన్నాడు. మన భరతయసుడు, భరితయసుడు. యశస్సుతో భరితము నిండి ఉన్నవాడు భరతుడు. ఇట్లు ఆంగిరసుండు ప్రథమ భార్య అందు పుత్ర నవకంబు కనిష్ట భార్య యందు స్త్రీ పురుషుల ఇద్దరును కలుగంచేసినన్ అందు పురుషుడు పరమ భాగవతుడు రాజర్షి ప్రవరుడు ఉత్సృష్ట మృగ శరీరుడు చరమ శరీరంబునన్ ప్రాప్త విప్ర శరీరుడు అవుచూ భరతుడు ఆ విధంగా ఉన్నాడు. ఆంగిరసుడు ఉన్నాడు కదా మన బ్రాహ్మడు. ఆయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య యందు ఆయనకు 9 మంది పుత్రులు. చిన్న భార్య యందు ఆయనకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కవలల జంట కలిగారు. అందులో ఆ అబ్బాయి ఎవరున్నారో, ఆ అబ్బాయి మనవాడు. భరతుడు/జింక/బ్రాహ్మడు. మనవాడు పరమ భాగవతుడు. రాజర్షి శ్రేష్ఠుడు. ఉత్సృష్ట మృగ శరీరుడు. ఇంతకు ముందు జన్మలో మృగ శరీరాన్ని వదిలిపెట్టేసినవాడు. అంటే ఏమి? మృగదేహాన్ని వదిలిపెట్టేశాడంటే మృగ తృష్ణలన్నీ వదిలిపెట్టేశాడు. చరమ శరీరంబునన్ ఇంకది చివరి ఆఖరి శరీరం ఆయన ధరించబోయేది. ప్రాప్త విప్ర శరీరుడు బ్రాహ్మడయ్యాడు. అగు ఆ భరతుడు ఆ విధంగా ఉన్నాడు. అతడు ఆ జన్మంబున అన్యజన సంకంబు జన్మ పరంపరలకు కారణంబని అత్యంత భయంబు నొంది కర్మబంధ విధ్వంసన శ్రవణ స్మరణాదుల శ్రీహరి అనుగ్రహంబునన్
పూర్వజన్మ పరంపరల సంస్మరించుచు తన స్వరూపంబును ఉన్మత్త జాడ అంధ బధిర రూపంబుల లోకులకున్ చూపుచును ఉండెను. మనవాడు మన బ్రాహ్మడు ఈ జన్మలో, ఈ బ్రాహ్మడి జన్మలో ఆయన బ్రాహ్మడు గూడా గాదు, ఆయన క్షత్రియుడు గూడా గాదు, ఆయన జింక గాదు, ఆయన మనిషి గాదు. ఆయన కేవలం ఆత్మ. కానీ ఇక్కడేదో ఆ రూపం ఉన్నట్టుగా కనిపిస్తున్నది గదా! అందుకని ఆ జన్మలో ఆయన అన్యజన సంగంబు జన్మ పరంపరలకు కారణము. ఇక్కడ నేను స్టెప్ వేశానంటే, అనవసరంగా సంఘం బెట్టుకున్నానంటే, ఇక్కడి నుంచి ప్రణస్యం వరకు జారుతాను. జారుతూ, జారుతూ ఆగిపోయాను. నేను చేసిన సాధన వల్ల జారుతూ, జారుతూ నా సాధన అడ్డుపడి నన్ను ఆపింది, నిలిపింది గానీ, మళ్ళీ మరచిపోయి ఈ జారుడు బల్ల దగ్గర నేను ఈ బండ మీద, ఈ స్టెప్ మీద కాలు వేసి మళ్ళీ జారుతాను. అందుకని ఇక్కడ అసలు కాలే వెయ్యను అని కాళ్ళు జాగ్రత్త జేసుకున్నాడాయన. ఆయన చరణాలు జాగ్రత్త జేసుకున్నాడు. ఆయన ఆచరణలు జాగ్రత్త చేసుకున్నాడు. ఆయన ఆచరణ జాగ్రత్త జేసుకున్నాడు. లేతే చరణం అక్కడ పెట్టాడంటే కిందికి జారుతాడు. ఆ రకంగా ఉన్నాడు మనవాడు. జన్మ పరంపరలన్నొచ్చి తగులుకుంటాయి. మొత్తం ప్రణాశం ఉంటుందని, వాటికి కారణమవుతుంది సంఘము. అక్కడ కాలే పెట్టను నేను అని అత్యంత భయం పాపం ఆయనకి. అక్కడ అటు జోలికి వెళ్ళాలంటే, ఆ స్టెప్ మీద కాలు పెట్టాలంటే మాత్రం భయబెట్టుకున్నాడాయన. కర్మబంధ విధ్వంసనం చేసేది ఏది? కర్మబంధాలను మొత్తాన్ని ధ్వంసం చేసేదేది? మనము భ్రంశం కాకుండా ఆపేది ఏది అంటే శ్రవణము, స్మరణము. వాటితో ఆదులతో శ్రీహరి అనుగ్రహంతో పూర్వజన్మ పరంపరల సంస్మరించుచు పూర్వజన్మలు ఏమి భరత జన్మ, అక్కడి నుంచి జింక జన్మ అవన్నీ జ్ఞాపకం వదిలిపెట్టకుండా, వాటిని ఆ స్మరణ వదిలిపెట్టకుండానే ఇంకా ఈ జన్మలో ఉన్నాడు గదా! బయటికి చూసే వాళ్ళకెట్లా కనిపిస్తున్న ఆయన రూపము, ఆయన అవతారం అంటే, ఉన్మత్తుల్లాగా, పిచ్చివాడిలాగా ఉంటాడు. పిలిస్తే పలకడు. వాళ్ళు ఏవో పనికిమాలిన ప్రాపంచికమైన విషయాలన్నీ మాట్లాడుతుంటే ఆయన చప్పుడు జేయడు. వాళ్ళు ప్రాపంచికమైన విషయాలు మాట్లాడుతూ ఉంటే ఆయన పట్టించుకోకపోయేసరికి పిచ్చివాడని వాళ్ళనుకోవడం మొదలుపెట్టారు. మత్తులో ఉన్నాడు వాడు అని. జడుడు వాడసలు రియాక్ట్ గాకపోతే ఏవేవో మాటలనడము, తూలనాడడము లేదా ఏమైనా చేయడము అట్లాంటివి చేస్తే గూడా ఆయన రియాక్ట్ కావడం మానేస్తే, అనాత్మ పదార్థాలు నాకెందుకు? నేను రియాక్ట్ అయ్యాను, రెస్పాండ్ అయ్యానంటే తగులుకుంటాను, సంఘం ఏర్పడుతుంది అని ఆయన జాగ్రత్త పడి ఆ బండ మీద కాలు వేయకుండా, వాళ్ళేదైనా చెప్తే గూడా స్పందించకుండా ఉండేసరికి, జడుడు వాడు అని అనుకోవడం మొదలుపెట్టారు వాళ్ళు. ఆయన వీళ్ళేవో అవి చూద్దాం, ఇవి చూద్దాం, అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం అని ప్రయత్నాలన్నీ చేస్తే, మనవాడు దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోయేసరికి గుడ్డాడు, చూడమంటే గూడా చూడడు అని అనుకోవడం మొదలుపెట్టారు. ఆయన వాళ్ళందరూ అటునుంచి పోతూ ఉంటే, ఈయన అటు సైడ్ గూడా తిరిగి చూడకపోతే, "అగో చూసావా? తిరిగి గూడా చూడట్లేదు గుడ్డివాడు" అనుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు పిలిస్తే ఒక్కొక్కసారి ఏం మాట్లాడతారు ఇవే గదా! దారిన బోయే విషయాలు, ప్రాపంచికమైన విషయాలు. ఆయన ఇంట్రెస్ట్ లేదు గాబట్టి, ఆయన పలకకుండా ఉంటే, చెవిటివాడు, మూగవాడు, గుడ్డివాడు, పిచ్చివాడు, జడుడు అని వాళ్ళు అనుకోవడం మొదలుపెట్టారు. లోపల ఉన్న తత్వం ఏంటో వాళ్ళకి చూడ్డానికి చూపు లేదు గాబట్టి, బాహ్యంగా కనిపిస్తున్న జడ పదార్థమైన దేహాన్ని మాత్రమే చూడగలరు గాబట్టి, ఆ దేహము ఎక్కువగా స్పందించకపోయేసరికి ఆయన్ని గుడ్డివాడు, మూగవాడు, చెవిటివాడు, పిచ్చివాడు, జడుడు అనుకోవడం మొదలుపెట్టారు. మంచిది శుభం. అప్పుడేం జరిగిందంటే, జనకుడు వాళ్ళ నాన్న పాపం బ్రాహ్మడు. ఆంగిరసుడు. ఆత్మజుని వాత్సల్యంబునన్ పెంచుచున్. తనరన్ చౌళముఖ్య అగ్రియ కర్మంబుల చేతన్ సంస్కృతం చేసి, పాయని మోహంబున వాళ్ళ నాన్న పాపం మోహంలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో చూద్దాం. వాళ్ళ నాన్న మోహంలో ఉన్నాడు. ఆయనకి స్మృతి కూడా లేదు కాబట్టి ఇది కూడా జారాడు. బుద్ధి గూడా ఆయనకి ఎంతవరకున్నది ప్రాపంచికంగా ఓన్లీ వేదాల్ని పట్టుకుని కర్మకాండ భాగంలో చెప్పిన చౌళ కర్మలు అట్లాంటివన్నీ జయించడం దగ్గరుంది. ఆయన గూడా నశించాడు పాపము.
ఆత్మ గురించిన ఆలోచన లేకుండానే ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయనే పాపం మొత్తం అన్నీ సాధించాడు. మొత్తం అన్నీ కింది వైపుకి సాధించాడు. అధోముఖుడై జారిపోయి గ్రౌండ్ జీరో దగ్గర పాతుకున్నాడు పోయి. ఆయన కింది వైపు చూస్తూ పోనీ అక్కడే నిలబడకుండా టకటకా జారుకుంటొచ్చి కింద పడిపోయాడు. కాబట్టి మనవాడు పాపం వాళ్ళ నాన్న. నిత్సలున్ కడక శౌచాచారములు చెప్పినన్ ఘనుడు మనవాడు. భాగవతుడు అసమ్మతిని తత్కర్మంబులన్ గైకొనెన్. వాళ్ళ జనకుడు వాళ్ళ నాన్నగారు ఆంగిరసుడు మన బ్రాహ్మడు ఆత్మజుణ్ణి కొడుకుని పట్టుకునే వాత్సల్యంతో పుత్రవాత్సల్యంతో పాపము పుత్రవాత్సల్యం అంటే ఆయన ఎక్కడున్నాడు? కామం దగ్గర ఉన్నాడు. ఆయన ఆ వాత్సల్యంతో కొడుకును పెంచుచు తనలను గొప్పగా ఇంకా చాలా ఉంటాయి కదా! జాత కర్మల దగ్గర నుంచి, చూడాకర్మ దగ్గర నుంచి, ఉపనయన సంస్కారం దగ్గర నుంచి ఒక షోడశ సంస్కారాలని చెప్తారు. ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి చేస్తారు. చివరి ఫైనల్ అల్టిమేట్ అంటే దేహం ఉన్నది అనుకున్న వాళ్ళ కోసము ఆ దేహం యొక్క అంత్యక్రియలేవున్నాయో అది ఆ 16 సంస్కారం. పుట్టకన్నా ముందు నుంచి పడిపోయిన తర్వాత వరకు ఒక 16 సంస్కారాలుంటాయని మన శాస్త్రాలు చెప్తాయి. ధర్మశాస్త్రాలు. పాపం వాళ్ళ నాన్న. అవన్నీ గూడా మొదలైన చౌళకర్మ మొదలైన ముఖ్యమైన ముఖ అంటే మొదలైన అని అర్థం. అగ్రే కర్మలు అవన్నీ శ్రేష్టము. ఈ బ్రాహ్మడికి పుట్టినప్పుడు ఈ సంస్కారాలన్నీ చేసుకోవాలి కదా! అని ఆ చేతన్ సంస్కృతం చేసి ఆయన్ని పాపం ఆయన చేయగలిగినవన్నీ వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దలు ఆయనకేం నేర్పిస్తూ వచ్చారో అవే ఆయన చేస్తూ వస్తూ ఉన్నాడు పాపం. ఆయన వేదంలో చెప్పింది చేస్తూ ఉన్నందుకే కదా బ్రాహ్మడయ్యాడు. అవన్నీ పాపం కొడుకు గూడా చేస్తూ ఉన్నాడాయన తప్పకుండా. పాయని మోహంతో ఉన్నాడు నిత్సలు నిత్యము ఎప్పుడు కడక శౌచాచారములు చెప్పిన శౌచము, తపస్సు, స్వాధ్యాయము మొదలైన ఆచారాలన్నీ నేర్పిస్తూ ఉంటే, మన ఘనుడు మన పెద్దాయన ఆ భాగవతుడు ఆ కర్మలు గైకొనెన్ స్వీకరిస్తున్నాడు వాళ్ళ నాన్న. చూడాకర్మ చేసినా సరే, ఉపనయనం చేసినా సరే, ఆయన ఏమి చేసినా సరే, ఈయనన్నీ చేయించుకుంటున్నాడు. కానీ మనసు పెట్టాడా? నో. అసమ్మతిని సమ్మతి మతి అక్కడ సమ్యక్‌గా నిలబెట్టడం లేదు. సమ్మతి అన్న పదానికి అర్థమేమి? యాక్సెప్టెన్స్, అంగీకారం అని జనరల్‌గా లౌకికార్థం. సమ్మతి అంటే సమ్యక్‌గా మతి అక్కడ ఉండడం అని అర్థం. శ్రద్ధతో చేయడం అని అర్థం. అసమ్మతి అంటే సమ్మతి. ఆయనకు మతి ఎక్కడ లేదు. బుద్ధి అక్కడ మనసక్కడ లేదు తగులుకునే. సంఘం లేదంటే సంఘం లేదు అంతే. ఏ సంఘం లేదు. ఏ కర్మతోటి సంఘం లేదాయనకి. వాళ్ళ నాన్న పాపం ఆ కర్మలన్నీ చేయిస్తుండే. వాళ్ళ నాన్న ఈ కర్మలన్నీ అవసరం గదా! మరి బ్రాహ్మడికి మన శాస్త్రాలన్నీ చెప్తాయి గదా! పెద్దలందరూ ఆచరిస్తూ చూపిస్తూ వచ్చారు గదా! మనం జేయకపోతే ఎట్లా? మన పిల్లలకి నేర్పించకపోతే ఎట్లా? వాళ్ళేమైపోతారు? చెడిపోతారు. తర్వాత మళ్ళీ ఊర్ధ్వగతులుండవు అని పాపం వాళ్ళ నాన్న. నా కొడుకులు నశించిపోకూడదు. వాళ్ళు బాగుపడాలి అని ఆయన పాపము వేదంలో చెప్పిన విధంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మనవాడు ఈ కర్మలతో సాంగత్యాన్ని పూర్తిగా వదిలిపెట్టినవాడు. అందుకని అసమ్మతి మనసక్కడ లేదాయనకి. నో తగులుకోవడం. నో టచ్చి. ఆ టైప్‌లో ఈయన ఆ కర్మల్ని పట్టుకునేవాడు. మనసు లేకుండా పట్టుకునే వాళ్ళ నాన్న దేహానికి ఎందుకంటే దేహ ధర్మంగా వాళ్ళ నాన్న ఏవో నేర్పిస్తుంటే, ఆ దేహానికి ఏవో ధర్మాలుంటాయి నాకు కావు అని దేహం పట్టుకుంటే పట్టుకున్నది ఈయన పట్టుకోలేదనమాట. ఆ రకంగా ఉన్నాడాయన. ఇట్లు బ్రాహ్మణ కుమారుడు కర్మంబులయందు నిచ్చలేకయుండియో పితృనియోగ నిర్బంధమునన్ పితృసన్నిధి యందు అసమీచీనంబుగా వ్యాహృతి ప్రణవ శిరస్సైతంబగునట్లు గాయత్రీ మంత్రంబు జపించుచు చైత్రాది చాతుర్మాసంబుల సమవేతంబుగా వేదంబుల అధ్యయనంబు చేయుచును ఉండెను. మనవాడు మన బ్రాహ్మడు. కర్మల్లో ఆయనకి ఇచ్చలేదు. అక్కర్లేని పని. అయినా గూడా పితృనియోగ నిర్బంధంబునన్ వాళ్ళ నాన్న నిర్బంధించి బలవంతంగా నేర్పిస్తూ ఉంటే అవన్నీ చేసేవాడు. ఎట్లా? పితృ సన్నిధి యందు. వాళ్ళ నాన్న అక్కడ ఉండి నిర్బంధించి బలవంతంగా చేయిస్తే చేసేవాడు. ఎట్లా? అసమీచీనంగా, సమీచీనము అంటే సమ్యక్‌గా కంప్లీట్‌గా. మనసు అక్కడ పెట్టి శ్రద్ధగా.
అసమీచీనమంటే నో. వాళ్ళ నాన్న అక్కడ "కూర్చోరా కూర్చో. కనీసం సంధ్యావందనం అన్నా చేయకపోతే ఎట్లా నాయనా? గాయత్రి అయినా చదువుకోవాలి గదా! కూర్చో నాయనా. కొంచెం సేపైనా చెయ్యి. నా కోసం చెయ్యి. తండ్రిని చెప్తున్నాను. నా ముఖం చూసైనా చెయ్యి" అనట్లా రకరకాలుగా ఏదో బ్లాక్‌మెయిల్ చేసో, మానిప్యులేటింగ్ చేసో, బెదిరించో, బ్రతిమిలాడో, బుజ్జగించో ప్రయత్నం చేస్తే ఆడ కూర్చునేవాడు. మనసెక్కడో ఉండేది. అంతంత మాత్రంగా వాళ్ళ నాన్న నేర్పించింది క్రియలుగా దేహం చేస్తూ ఉంటే చేసేది. వ్యాహృతులతో భూః భువః స్వః అనుకుంటూ ప్రణవ శిరస్సహితంబుగా ఓం అని మొదలుపెట్టి నో ఓము లేదు, భూః భువః స్వః లేదు, గాయత్రి మంత్రం తత్సవితుర్వరేణ్యం లేదు. వస్తే వచ్చింది నోటికి రాకపోతే రాదు. నోరిష్టము, ఆ దేహం ఇష్టము, వాళ్ళ నాన్న ఇష్టము అనుకున్నాడు. వాళ్ళ నాన్న అక్కడ లేకపోతే, పితృ సన్నిధానం లేకపోతే అసలు చేసేది గూడా లేదు. వాళ్ళ నాన్న లేకపోతే అసలు చేసేది లేదు. వాళ్ళ నాన్న బలవంతంగా పట్టుకొనొచ్చి చేయిస్తే అంతంత మాత్రంగా జేయడం. ఈ రకంగా జపిస్తూ మనవాడు. అట్లానే చైత్రమాసం మొదలైన మాసాల్లో ఒక 4 నెలలు చాతుర్మాస్యం జేస్తారు. సమవేతంగా అందరిని కూర్చోబెట్టి, వరుసబెట్టి వేదాలు చదివిస్తూ ఉంటే నో ప్రాబ్లమ్. సమవేతం అంటే వాళ్ళతో పాటు ఆ సమూహంలో కలిసి కూర్చునేవాడు ఆ గ్రూప్‌లో. అట్లానే అధ్యయనం. అందరితో పాటు చేయమంటే అక్కడ కూర్చోమంటే కూర్చుంటాడు. చేయమంటే చేస్తాడు. వల్ల వేయమంటే వేస్తాడు. అప్పజెప్పమంటే చెప్తాడు. కరెక్ట్‌గా చెప్తాడంటే నమ్మకం లేదు. ఆయన ఇష్టం. వస్తే వచ్చేది లేతే లేదు నోటికి. ఇంక మన జనకుడు పాపము ఆత్మజుని శిష్టాచారంబుచే శిక్షింపవలెనను లోకాచారంబుననువర్తించి ఆత్మభూతుడగు ఆత్మజునకు అభినివేశిత చిత్తుడగుచు శౌచ ఆచమన అధ్యయన వ్రత నియమ గురు అనల శుశ్రూషణాదికంబులు అనభియుక్తంబులైనను పుత్రునిచే ఉనరింపించుచు అప్రాప్త మనోరథుడు అయ్యెను. పాపం వాళ్ళ నాన్న తన కొడుకు శిష్టాచారమేమి? సదాచారమేమి? సదాచారం అంటే అదిగో శౌచం పాటించాలి. చక్కగా స్నానాలు టైంకి 3 పూట్ల స్నానాలన్నీ చెయ్యాలి. దేహశుద్ధి అవన్నీ సాధించాలి. ఏమీ లే మనవాడికి స్నానం గూడా చేసేదిలే. మట్టి కొట్టుకొని తిరగడమే. ఆ జంధ్యం కూడా అక్కడ ఆ అగ్నిహోత్రాలు చేయిస్తూ ఉంటే అందులో పడి కాలి మసి పట్టుకుని ఉంటే అది అట్లానే ఉండేది. జంధ్యం అందులో పడుతుంది, కాలుతుంది. మట్టి కొట్టుకొని మసి బారి ఉన్నది అంటే గూడా పట్టించుకునేవాడు గాదు. ఇట్లాంటివేవో లోకాచారాలుండేవి. శిష్టాచారాలు, సదాచారాలు అనుకుంటూ వాటిని శిక్షించాలి. వాటిలో శిక్షణ ఇవ్వాలి గదా! నేను నేర్పించకపోతే వీడికెవరు నేర్పిస్తారు? అని ఆ లోకాచారాలన్నింటిని లోకంలో తండ్రి నుంచి కొడుకులకు ఏవో ఇట్లా గాయత్రులు అవన్నీ ఉంటాయి. వాటిని అనుసరించి పాపం ఆయన ఆత్మభూతుడగు ఆత్మజనకు తన నుంచి వచ్చిన తన కన్న కొడుకు అభినివేశిత చిత్తుడగుచు వాళ్ళ కొడుకు పైనే మనసంతా పెట్టుకున్నాడు. మిగిలిన 9 మంది బానే ఉన్నారు. కూతురు గూడా బానే ఉంది. వీడొక్కడే ఇట్లా ఉన్నాడే, చెడిపోతున్నాడే పాపము. నేను పోయిన తర్వాత వీడిని చూసుకునేవాడెవడు? కాస్త నేను పోయానంటే వీడిని పట్టించుకోరెవరు? వీడేమో పిచ్చివాడు ఇట్లా ఉన్నాడు. కనీసం ఆ శౌచమన్నా అవన్నా నేర్చుకుంటే కనీసము ఏదో వరకు నేర్పిస్తూనైనా ఎట్లో ఒకట్లా బ్రతుకుతాడు అని పాపం వాళ్ళ నాన్న చాలా అనుకుని, ఈ శుచి ఆచమనం చేయడం ఎట్లా? అధ్యయనం, స్వాధ్యాయం చేయడం ఎట్లా? వ్రతానుష్ఠానం ఎట్లా జేయాలి? బ్రహ్మచర్య వ్రతం మొదలైనవి. నియమాలన్నీ ఎట్లా పాటించాలి? యమ నియమాలు. గురువులకు, పెద్దలకు, అగ్నికి సేవ చేయడం ఎట్లా? అటువంటివన్నీ పాపము నేర్పించడానికి ప్రయత్నం చేస్తే, మనవాడికి అవన్నీ అనభియుక్తాలు తగులుకోవడం ఈయన నేర్పించడమే తప్ప, అక్కడ పట్టుకోవడం అన్నది లేదు. అయినా గూడా బలవంతంగా చేయిస్తూ ఉంటే వాడి బుద్ధికి పట్టుకోకపోయినా గూడా, దేహమైనా నేర్చుకుంటుంది అని వాళ్ళ నాన్న ఆశపడి పుత్రునిచే ఈ విధంగా ఓనరింపించుచు చేయిస్తూ ఉన్నాడు. అప్రాప్త మనోరథుడు పాపము ఎంత నేర్పించినా సరే, నేర్చుకోకపోతే ఏం జేస్తారు? ఎంత నేర్పించినా సరే నేర్చుకోకపోతే ఏం జేస్తారు ఎవరైనా? వాళ్ళ నాన్న పాపము ఆయన కోరికే తీరట్లేదు. ఈలోగా ఆయన చనిపోతాడు పాపము. ఈ రీతిని కొడుకునకు ఆచారంబులు గరిపి చింతన్ సద్గృహమున సంసారియగుచు ఉండి ఆ విప్రుడు పాపము బోరన దేహంబు వాసిపోయిన మీదన్. ఈ రకంగా కొడుక్కు ఆచారాలు నేర్పించాలని ఆయన బతికున్నంత వరకు ప్రయత్నం చేశాడు. అదే చింతతోటి గడిపాడు. ఆయన గృహస్థాశ్రమంలోనే ఉన్నాడు పాపము.
వానప్రస్థం, సన్యాసం ఏమీ లేవు. పోయినంత కాలం అదే ఆశ్రమాన్ని పట్టుకుని ఉన్నాడు. కొడుక్కేదో నేర్పించాలని ప్రయత్నాలన్నీ జేశాడు. ఇంతకి చివరికి ఆ విప్రుడు మన బ్రాహ్మడు ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, మనవాడు అట్లా ఉన్నాడు. వాళ్ళ నాన్న ఉన్నంత వరకే ఇట్లా ఉంటే, వాళ్ళ నాన్న లేకపోతే ఇంక ఎట్లా ఉంటుంది పరిస్థితి. ఇంక చూస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. వచ్చే వారం కలిసి చదువుకుందాము. శుభం భవతు.